నమస్తే అండి అందరికీ. నా పేరు జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెట్ ఇండివిజువల్ సిన్స్ ఇన్ ఆఫ్ 2000 సంవత్సరం నుంచి. నన్ను అసలు వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారు, ఎలా టార్చర్ చేస్తున్నారు జనాలు పెట్టి అనేది మీకు చెప్తా ఈరోజు. నేను నా ఆలోచనలు మీరు చూస్తున్నారు. నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టుపక్కల ఉన్న ఇంటి పక్కన ఉన్నవాడు మాత్రం నా ఆలోచన చూడగలుగుతారు, వినగలుగుతారు. నేను ఇంట్లో మాట్లాడే మాటలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వినగలుగుతారు. ఇది వైఫై జోన్ అంటే 5G పోర్టబుల్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ ఇది కోస్టల్ ఆంధ్ర, అంటే ఇది కోస్ట్ ఆంధ్ర. ఇది సముద్ర తీరానికి జస్ట్ 30 కిలోమీటర్ దూరంలో మాత్రం మేము నివసిస్తున్నాం ఇక్కడ చెరుగుపల్లిలో. ఇక్కడ నుంచి సముద్ర తీరం అనేది జస్ట్ 30 కిలోమీటర్లు మాత్రమే. బాపట్ల సూర్యలంక బీచ్ అనేది జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే 30 కిలోమీటర్ దూరంలో కోస్టల్ కారిడార్. ఇక్కడ 5G నెట్వర్క్ లేదు వాస్తవానికి. అయినప్పటికీ కూడా వీళ్ళు లైఫై టెక్నాలజీ ఉపయోగిస్తారు. స్మార్ట్ డిజిటల్ మీటర్స్ ఉపయోగించి ఇంట్లో స్మార్ట్ డిజిటల్ మీటర్స్కి నేనుండే రూమ్ మొత్తం వైఫై ఉంటుంది. వైఫైతో ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్స్ ఫుల్ కనెక్ట్ అయిపోతుంది. వైబ్రేషన్, ఆ సెన్సేషన్స్ నేను గ్రహిస్తా, ఆ ఫీల్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తా, అంటే అనుభూతి నేను చెందుతా. జనాలు మాట్లాడేది ఆడియో హెల్యూజినేషన్ ద్వారా ఆ మాటలు ట్రాన్స్మిట్ చేస్తే వాయిస్ ఇమేజెస్ అంటారు. అవి డైరెక్ట్ వాళ్ళు మాట్లాడే మాటలు నా బుర్రకి ఎక్కిస్తే మీకు ఫోటోలాగా వీడియోలాగా చూస్తూ ఉంటారనమాట. ఎక్కడన్నా ఉన్నాయి, ఇంటికాడు ఉన్నాయి, పనికాడు ఉన్నాయి, దారిలో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది చెప్తా మీకు. నా డిఎన్ఏ తెలుసుకుంటారు. నా డిఎన్ఏ తెలుసుకుని నా రక్తం తీసుకుంటారు, నా లాలాజలం, నా బ్లడ్ సెల్స్ తీసుకుంటారు. ఎంట్రిక చివర తెల్లగా ఉంటుంది చూడండి. ఎంట్రిక పీకితే కట్ చేస్తే కాదు, పీకినప్పుడు చివర తెల్లగా వస్తుంది. అది ఇవన్నీ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తీసుకుని డిఎన్ఏ ఎలక్ట్రోబయోకు డీకోడ్ చేసి ఎలక్ట్రో యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోబయోకోడ్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అంటే దేనికి నా ఏ ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తే నేను కనెక్ట్ అవుతాను తెలుసుకుని ప్రమాణ సెన్స్ ఉపయోగిస్తారు. అది ఏ జెనెటిక్ ల్యాబ్లో అయినా మనం తెలుసుకోవచ్చు. డిఎన్ఏ ఎలక్ట్రోబయోకు డీకోడ్ చేయొచ్చు. తర్వాత నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేయాలి. డిఎన్ఏ మైథిలేషన్ ఆర్ ఎపిజెనెటిక్స్ మోడిఫైడ్ చేస్తారు. అంటే దేవుడు నాకు ప్రతి మనిషికి సృష్టిలో సృష్టించబడిన ప్రతి మనిషికి డిఎన్ఏ అందరికి ఒకేలాగా ఉంటుంది. 90 నుంచి 99%. ఆ 1 నుంచి 10% మాత్రం ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ముద్రిస్తాడు దేవుడు. ఓకేనా? రెండు పొడవైన ఫీలిక్స్ నిర్మాణం, ఫీలిక్స్తో నిచ్చెనాకారంలో వంపులు తిరిగిన ఆకారంలో ఉంటుంది మానవ డిఎన్ఏ. ఓకేనా? దాంట్లో 44 జతలు క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో న్యూక్లియోడెంట్స్ ఉంటాయి. ఏసు టీసు జీసు సీస్ అనే న్యూక్లియోడెంట్స్ ఉంటాయి. దానిలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక డజన్లుగా వీటిని ఈడేం చేస్తాడు, స్థానచలనం చేస్తాడు. ఆ డిఎన్ఏని మైథిలేషన్ చేస్తాడు. అంటే డిఎన్ఏ క్రిస్పర్ టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు అసలు క్రిస్పర్ టెక్నాలజీ ఒకటి ఉంది, అది అప్లై చేస్తే, ఇప్పుడు ఆ క్రిస్పర్ టెక్నాలజీ అప్లై చేస్తే కట్ చేసి డిఎన్ఏ క్రిస్పర్ టెక్నాలజీ మనిషికి ఆపరేషన్ ఏం చేయవసలా చేస్తే అది మళ్ళీ వాడికి ఇంజెక్షన్ కొడతాడు. ఎంఆర్ఎన్ఏ మొలిక్యులర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇంజెక్షన్ డ్రగ్ కొడతారు. అది సెంట్రల్ బ్రెయిన్ నర్వ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. మనిషి యొక్క డిఎన్ఏ కంట్రోల్ చేస్తుంది ఎంఆర్ఎన్ఏ. ఒక ముళ్ళతో ఎట్ట తీస్తారు అట్లాగే మనిషి యొక్క మొలిక్యులర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆ మనిషిలో డిఎన్ఏ యాక్చువల్లీ డిఎన్ఏ అంటే డయాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏల్ని ఆ రహస్యాలు తెలుసుకున్నాడు ఏం చేస్తాడు, ఎపిజెనెటిక్స్ మోడిఫై చేస్తాడు. అంటే నా జన్యుకణాల్లో మార్పులు చేర్పులు చేస్తాడు. అంటే దేవుడు నాకు ఇలా ఉండాలా, నేను ఇలా నా గుణగణాలు యాట్రిబ్యూట్స్ అంటే నా గుణగణాలు స్వభావాలు నేను ఎలా ఉండాలా అని దేవుడు సృష్టించాడు కదా. అలాగ నా గుణగణాలన్నీ వాళ్ళు మారుస్తారు. అర్థమైందా? నా గుణగణాలన్నీ అలా వాళ్ళు మారుస్తారు. నేను ఎలా ఉండాలా, నేను ఎలా మాట్లాడాలా, ఎదుటి వ్యక్తి నాతో ఎట్లా మాట్లాడి నేను ఎలా ప్రవర్తించాలా, ఎలా తిరిగి మాట్లాడాలా అని వాళ్ళు నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేస్తారు. ఎప్పుడు 2000 సంవత్సరం నుంచి కుట్ర చేసినట్టు మీకు స్పష్టంగా కనబడుతుంది. అంటే నా డిఎన్ఏ ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అనేది ఒకళ్ళని ఆలోచిస్తున్నారా? నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎందుకు చేశారు అనేది ఒకళ్ళని ఆలోచిస్తున్నారా? మీకు అనవసరం సమాజానికి. అంటే ఈ సమస్య మీది కాదు కాబట్టి అలా తెలుసుకుని నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే వాళ్ళకి నాకు పుట్టుకతో అంటువ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతిక వ్యాధులు ఉన్నాయా, నా ఆయుష్కాలం ఎంత, ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతాను, నాకు వయసు పెరిగే కొద్ది ఏమైనా రోగాలు వస్తాయా, షుగర్ వ్యాధులు కానీ, గుండెపోట్లు కానీ, క్యాన్సర్లు కానీ ఇటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, మొత్తం వాళ్ళకి తెలుసు. నా పుట్టుకతో ఏమైనా ప్రాణాంతిక వ్యాధులు ఉన్నాయా, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా జంటికల హిస్టరీ చూస్తారు. మొత్తం తెలుసుకుని నా గుణగణాలని మార్చి
నన్ను శాటిలైట్ సర్వేలెన్స్లో పెట్టేస్తారు. శాటిలైట్ సర్వేలెన్స్ అంటే ఎక్కడో 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడది? స్టార్లింక్ శాటిలైట్, ప్రపంచంలో బాగా ధనవంతుడైన ఎలన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్. దాని నుంచి మన ఇండియన్ మిలిటరీ వాడి రాడార్కి సిగ్నల్స్ వస్తాయి. అక్కడ నుంచి నేను ఏ ప్రదేశంలో ఉన్నాను, ఇంటికాడ ఉన్నాయి, బజార్లో ఉన్నాయి, పని దగ్గర ఉన్నాయి, నా చుట్టుపక్కల నుండి సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్కి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తారు. అక్కడ నుంచి నేను ఎక్కడ ఉంటే నా చుట్టుపక్కల ఉండే బుర్రలకి ఆ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తారు. వాళ్ళ బుర్రలకు ఎక్కిస్తారు. నా చుట్టుపక్కల ఉండే బుర్రల ద్వారా నా బుర్రకి ఎక్కిస్తారు. ఇది వాళ్ళు నన్ను హెరాస్ చేసే విధానం, నన్ను బాధిస్తున్న విధానం, శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా నన్ను హింస పెడుతున్న విధానం. ఇది ఎలా జరుగుతుందో చెప్తా. అలా జరగాలంటే ఏం చేయాలి? వాళ్ళు నా శరీరంలోకి ఇంట్రావివో ఏరియా నెట్వర్క్ చిప్స్ పంపిస్తారు. అది చూస్తానికి ఇసుక ఉంటుంది కదా, ఇసుక తీసుకుని అందులో ఒకటి తీసుకుంటే మనకు కనపడదు, మనం చూడలేం. అందులో సగం సైజు ఉంటుంది, స్మార్ట్ డస్ట్ అది ఆ ఎలక్ట్రో మైక్రోన్ అప్పుడు పంపిస్తారు, శరీరంలో పంపించేస్తారు. మిలియన్స్ అంటే లక్ష పంపిస్తారు లోపలికి. వాటి వల్ల ఇప్పుడు నా శరీరము మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అయింది. అంటే నన్ను బ్లూటూత్ నెట్వర్క్స్ ద్వారా, వైఫై నెట్వర్క్స్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా, రేడార్స్ ద్వారా, రేడియో ట్రాన్స్మిటర్ వేవ్ ద్వారా, ప్లస్ నా పక్కన ఎవడైనా ఫోన్ మాట్లాడినా వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు మాట్లాడే మాటలు నా బుర్రలో ఆలోచన వస్తాయి. వాడు మాట్లాడే మాటలో నా స్వరం నేను మాట్లాడినట్టు మీరు వింటారు. నా వాయిస్ క్లోన్ చేస్తారు. క్లోన్ అంటే నా గొంతుకి అంటే ఇప్పుడు కమలలు అంటారుగా, నా గొంతుకి కమల గొంతు తయారు చేస్తారు. వాళ్ళు నా చేత మాట్లాడిస్తారు, నా లోపల నేను మాట్లాడినట్టు. అంటే ఫోర్స్ఫుల్గా, దౌర్జన్యంగా. నా స్వచ్ఛత్వం ఏముండదు, నా ప్రమేయం ఏముండదు. నా చుట్టుపక్కన వాడు ఏం మాట్లాడుకున్నా అదే మాటలు నాలో మీరు వింటారు. చూసే వాళ్ళకి నేను మాట్లాడుకున్నట్టు, అది నా మాట్లాడినట్టు మీరు అనుకుంటారు. అది వాస్తవం కాదు, అదంతా కల్పితం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ ఆట అంతా అర్థం అవ్వాలంటే స్పష్టంగా చెప్తాను, అర్థం చేసుకోండి. దీనికి చదువుతో పని లేదు, మనం వైద్య శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు చదవాల్సిన పని లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు వింటున్నారు, ఈరోజు ఆదివారం నవంబర్ నెల 2వ తారీఖు. ఇప్పుడు చర్చిలో పక్కన, మా అక్కల ఇంటి పక్కన చర్చిలో మైక్ పెట్టారు. అది నేను వింటున్నా, మీరు వింటున్నారు కదా. అసలు అది చర్చి మైకేనా, సినిమా పాటలైనా, మరే ఇతర విషయాలైనా, రోజు వాళ్ళు ఒకే విషయాలు, ఒకే సౌండ్స్ పెడతా ఉంటే ఆటోమేటిక్గా మనం అది హమ్ చేస్తాం. తెలుసా మీకు? ఒక 10 రోజులు ఒకే పాట వింటాం అనుకో మైక్లో, 11 రోజు ఆటోమేటిక్గా ఆ పాట మనం పాడతాం, హమ్ చేస్తాం. మన నోటెంట ఆ పాట వస్తుంది, మన నోటెంట ఆ మాట వస్తుంది. ఆ మ్యూజిక్ని బట్టో లేకపోతే ఆ మాట బట్టో తర్వాత ఏం చెప్తున్నారు, ఏమొస్తుందని మనం చెప్తాం. ఎట్ చెప్తాం? అది హమ్మింగ్ ఆటోమేటిక్గా మనం పాడతాం. అది హ్యూమన్ సైకాలజీ. అటువంటి అప్పుడు కొన్ని సంవత్సరాలుగా, 24 గంటలుగా, 365 రోజులుగా నా చెవులో మీకు చెప్పే మాటలు ఆటోమేటిక్ నా నోరెంపటి నేను పలికినా అది నా తప్పట్టేది. వాళ్ళు చెప్పే మాట నా లోపల నాకు నేను మాట్లాడినట్టు మీకు వినిపిస్తూ నన్ను సమాజం ముందు నీచు చూపిస్తుంటే అది నా తప్పట్టేది. అది తప్పెట్లయిద్ది అంటున్నా, నాది తప్పెట్లయిద్ది అంటున్నా. బుద్ధి లేదా మీకు? అది అలా చేయాలంటే వాడు నాకు వీటికి చిప్పు కొట్టాలా, చెవులో వీటికే వాయిస్ చిప్పు పెడతాడు చెవులో, చిన్నది, దాన్ని టినిటాస్ అంటారు. వీటికే వాయిస్ స్కాల్ లేదా వాయిస్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ముక్కులో సింథటిక్ టెలిపతి మైండ్ కంట్రోల్ చిప్ పెడతాడు, చిన్నది ముక్కులో పెడతాడు. ఎప్పుడు తిరుపతిలో నన్ను స్నేహితులను ఉపయోగించి తిరుపతి తీసుకెళ్ళినప్పుడు పెట్టారు. ఇక్కడ వెనక వైపు మెడకి, ఇక్కడ వెనక వైపు, ఇక్కడ మెడకి, ఇక్కడ వైపు, అక్కడ ఏం పెడతాడు? ఇండివిజువల్ న్యూరల్ డస్ట్ సెన్సర్ చిప్ పెడతాడు. ఇక్కడ రేడియో ట్రాన్స్మిట్ సిగ్నల్స్ కొడతాడు ఇక్కడ. ఓకేనా? ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు నా శరీరమే ఒక వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్. నేను ఎక్కడైనా ఉండి నేనే ఒక నెట్వర్క్ అనమాట. నా బుర్ర వెనకాల ఇక్కడ పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఈ పీనల్ గ్లాండ్ రేడియో సిగ్నల్స్ని లాక్కుంటుంది. నా హెడ్ అంటే నా తలే వాడికి యాంటీనా. ఇప్పుడు చిన్నప్పుడు ఈ కేబుల్ కనెక్షన్ రానప్పుడు డిష్లు పెట్టుకునేవాళ్ళం. యాంటీనాలు పెట్టుకుని దూరదర్శన్ ఛానల్ మాత్రం వచ్చాయి. యాంటీనా సరిగ్గా సరి చేస్తే చొక్కు వస్తుంది, అది సరి చేస్తే వస్తుంది. అట్లా యాంటీనా అంటే రిసీవర్, ఆ రేడియో సిగ్నల్స్ లాక్కోవడానికి. అట్లా నా బుర్ర యాంటీనా అనమాట. వాడు చెప్పే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నా బుర్ర లాక్కుంటుంది. ప్లస్ నా బుర్రలో ఉన్న విషయాలు మొత్తం వాడికి చేరవేస్తుంది. వాడి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్కి నా బుర్రలో ఉన్న జ్ఞాపకాలు, నా బ్రెయిన్ డిజిటల్ డేటా మొత్తం వాడి కంప్యూటర్కి వెళ్ళిపోయింది. అంటే నా బ్రెయిన్ 2S సిస్టమ్, 2S టెక్నాలజీ నా బుర్రని అట్లా ఉపయోగిస్తాడు. అంటే మన ఫోన్లో డబ్బులు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి డిజిటల్ డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే డబ్బులు మనం మారుస్తాం. ఈ ఫోన్ నుంచి అవతల వాడికి వేయచ్చు, అవతల నుంచి మళ్ళీ మనకి వేయచ్చు. అట్లాగే ఈ టెక్నాలజీ ద్వారా వాడు నా బుర్రకు ఏం ఎక్కిస్తున్నాడో అట్లాగే నా బుర్రలో ఉండేది వాడు తీసుకుంటాడు. నా స్వచ్ఛత్వం అనేది ఎప్పుడో తీసేసుకున్నాడు. నా స్వచ్ఛత్వం ఏముండదు. దే ఆర్ టేకెన్ అవే మై ఫ్రీ విల్ టు దేర్ సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్. నాకు ఆ స్వచ్ఛత్వం ఆడు తీసేసుకున్నాడు. నా కొరకు ఒక కృత్రిమ మెదడు సృష్టిస్తాడు. కృత్రిమ బయో డిజిటల్ ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటే ఒక కమల కృత్రిమ
మెదడు తయారు చేస్తారు నా కొరకు టిన్ డిజిటల్ కంప్యూటర్ తయారు చేస్తారు. అంటే నా కొరకు కృత్రిమ ఒక శరీరాన్ని తయారు చేసి, అంటే ఎక్కడి నుంచి నన్ను ఆపరేట్ చేస్తానో అక్కడ ఉంటుంది ఈ సెటప్ అంతా అక్కడ పెట్టి నా కృత్రిమ బ్రెయిన్లో 1000కి పైగా మైండ్ కంట్రోల్ న్యూరల్ లింక్స్ విత్ PDF టెక్స్ట్ ఫైల్స్ విత్ ఎన్క్రిప్టెడ్ ఎక్కిస్తారు. అంటే ఇప్పుడు మన మొబైల్లో ఒక ఫోన్లో ఒక ఫోటోలు వీడియోలు మన ఫోన్లో ఎట్లా స్టోర్ చేసుకుంటామో అవి మనం ఏమైతే ఫోన్లో దాచుకుంటామో అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. అట్లా నా కొరకు సృష్టించబడిన కృత్రిమ మెదడులో ఈ జ్ఞాపకాలు ఇప్పుడు ఇవన్నీ నా చిన్నప్పుడు కాడి నుంచి నేను ఏం చేశానో, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశానో అది మొత్తం ఒకటి స్టోరేజ్ అయ్యింది. ఎక్కడ? నా 2 కళ్ళతో నేనేం చూసానో 3వ కన్ను మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అబద్ధం చెప్పకూడదు. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, పాస్టర్లు కానీ, పూజారులు కానీ, ఇమాములు కానీ, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, నీతి కలిగిన వాళ్ళైతే, మనుషులు మానవత్వం ఉన్న వాళ్ళైతే నా 2 కళ్ళతో నేను చూసేది మీరు చూస్తున్నారు. కానీ నా ఆలోచనలు మీరు వినలేరు. కానీ నా ఆలోచనలు మీరు చూడగలరు. మీకు చూపిస్తారు అంతే. ఆ ఫోటోలు చూపిస్తారు అంతే. నాకు వినపడే మాటలు మీకు చూస్తారు అంతే. దాన్ని వాయిస్ ఇమేజెస్ అంటారు. వినలేరు. కానీ నేను ఎక్కడున్నా సమాజం నన్ను ఎట్ట గుర్తిస్తుంది? నేను వేసుకున్న బట్టలను బట్టి, నేను వేసుకున్న చెప్పులను బట్టి, నేను దారిలో వెళ్ళేటప్పుడు నన్ను ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ద్వారా నా ఫోన్ తీసుకున్నాను కదా, నా ఫోన్ సిమ్ కార్డు ఇది. అరే నేను ఎప్పటి నుంచో ఒకటే నెంబర్ వాడుతున్నా. అదివరకు జగన్ ప్రభుత్వంలో ఇదే నెంబర్ వాడా, 6304274454. ఇప్పుడు ఇదే వాడుతున్నా. ఇదే నెంబర్తోనే కదా నేను మీకు చెప్తుంది. నా నెంబరే మార్చలేదే. గతంలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను 9160060667 అనే నెంబరే నేను 2015 వరకు వాడానుగా. నిజంగా ఎవడన్నా అన్యాయస్తుడు అయితే ఒక మనిషి వాడి మీద ఎవడన్నా కేసు ఇస్తే, అనుమానితుడు కానీ, సస్పెక్ట్ షీట్ కానీ ఏదైనా వాడి మీద కేసు ఫైల్ అయితే పోలీసులు ఆయన ఫోన్ నెంబర్తో అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు కదా. మరి అలా ఎందుకు జరగలేదంటారు? బుద్ధి ఉందా మీకు? అప్పుడు నేను నేరస్తున్నా, వాళ్ళు నన్ను నేరస్తు తయారు చేస్తున్నారా? ప్రజలు ఆలోచించండి. నన్ను నీతిమంతుని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. Truth does not need to prove itself. Truth it depends itself. అంటే సత్యము అది నేను సత్యమని నిరూపించుకోవాల్సిన పని లేదు. సత్యాన్ని రక్షిస్తుంది. ఓకేనా? బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ట్రూత్ విల్ ప్రివేల్. ట్రూత్ విల్ కేమ్ అవుట్. నో ప్రాబ్లం. సత్యం అనేది బయటకు వస్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా? దట్స్ ఆల్. అయితే ఇప్పుడు అలా ఏం చేస్తున్నారు? ఎవరు చెప్తుంది నేను చెప్పేది నిజమో, వాళ్ళు చెప్పేది నిజమో మీరు అర్థం చేసుకోవాలా. మీకు బాగా అర్థం చేసుకోండి చెప్తా. ప్రజలారా మీరు బాగా అర్థం చేసుకొని చెప్తా వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు. ఇప్పుడు నేనుండే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈజీ క్యాప్స్ ఇస్తారు. అంటే తెల్లగా వెండి కలర్లో తెల్లగా ఉంటాయి ఈజీ క్యాప్స్, సిల్వర్ ఫోలిక్ క్యాప్స్ పెడతారు. వాడికి ఇస్తారు. ఇంట్లో వాళ్ళు క్యాప్లు పెట్టుకుని వాళ్ళకి ఇస్తారు. డ్యూ వెపన్స్ పోర్టబుల్ డివైజ్లు పరికరాలు వాళ్ళకి ఇస్తారు. ఇక నా శరీరానికి ఎక్కడ పడితే అక్కడ మూతనాలకి, మలద్వారానికి, గుండెలకి ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అప్లై చేస్తారు. విపరీతమైన నొప్పి అప్లై చేస్తారు. ఎలక్ట్రో మైక్రో రేడియేషన్ వెపన్స్ వాళ్ళ ఇళ్లలో పెడతారు. చుట్టుపక్కల ఇళ్లలో ఒక వైఫై డివైస్ పెడతారు. వైఫై రూటర్ పెడతారు. 5G నెట్వర్క్ ద్వారా పనిచేసే లైఫై టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి 5G ఇంటర్నెట్ వైఫై రూటర్ చుట్టుపక్కల ఇళ్లలో పెడతారు. వాళ్ళే కొనుక్కున్నట్టు ఇంట్లో వాళ్ళు. కానీ దాని ద్వారా నన్ను ఆపరేట్ చేస్తారు. ప్లస్ నా ఫోనే వాడికి మానిటర్. నా ఫోన్ ద్వారానే వాడు చూస్తాడు. నా ఫోన్లో ఉండే సెన్సార్ ద్వారానే చూస్తాడు. నా ఫోన్లో ఉండే సెన్సార్ లేకపోయినా వాడు ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ మా బాత్రూంలో, పొయ్యిల దగ్గర, నేను పడుకున్న మంచానికి గోడ కాడ ఇన్ఫ్రారెడ్ కెమెరా సెట్ చేస్తాడు. ఇది ఎట్లా? ఈ కంప్యూటర్ ఇదేంటి స్మార్ట్ డిజిటల్ మీటర్ ద్వారా ఈ ఎల్ఈడి బల్బ్స్, తెల్ల ఎల్ఈడి బల్బ్స్ ఉంది, ఎల్ఈడి బల్బ్స్ ద్వారా స్పష్టంగా చూస్తాడు. ఎల్ఈడి బల్బ్స్ ద్వారా క్యాప్చర్ తీసుకుంటాడు. నాకు ఒక ఊహ వచ్చిందనుకో, నేను ఏదో తప్పు ఎవరితో చేసినట్టు వస్తుందనుకో, ఆ లైట్తో ఫోటో తీసుకుంటాడు, క్యాప్చర్ తీసుకుంటాడు. ప్రతి రికార్డ్ అయింది. ఇప్పుడు మీరు అది ఎన్ని ఎట్ట నమ్మాలా? వాడి కుటుంబాన్ని ఏమనకూడదు, మొత్తం అక్కడ రికార్డ్ అయింది అన్నారు. నా ప్రతి మాట, నా ప్రతి తలంపు, నా ప్రతి ఊహ ఆడి కంప్యూటర్ రికార్డ్ అయింది. నా ప్రతి కళ, నా దేవుని సన్నిధిలోకి నేను చేసిన ప్రతి ప్రార్థన అక్కడ రికార్డు ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలా? ఇంకా నేను వాళ్ళని దాటి నేను నా పాపం చేయగలనా? నేను నా తప్పు చేయగలనా? సో నేను మీకేం చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి ఎవడైనా ఇద్దరు సమాజంలో 100 మందికి ముందు కొట్టుకుంటారనుకో, ఆడు ఎవడైనా కానీ అరే నాయన కొట్టుకోవద్దని వాళ్ళిద్దరిని విడదీసి పంపిస్తారు. ఎవరి దారిని పంపిస్తారు. అంటే ఇప్పుడు నేను చూసేది మీరు చూస్తున్నారు. అటువంటి అప్పుడు 2014 కానించి మీరు చూస్తున్నారు, 2020 కానించి మీరు చూస్తున్నారు. నాకు తెలీదు. నా సృష్టికర్త మొత్తం బయట చెప్పిస్తాడు. మా ఊర్లో పాస్టర్ గారిని అడుగుతా, వాళ్ళ బైబిల్ పాస్టర్లు అంటే గుర్తొచ్చింది. ఈరోజు నేను ఉదయం చికెన్ కాడికి వెళ్ళా. అంటే చికెన్ తెద్దామని
ఈరోజు నాకు నాకు పని పిలిచిన ఆయన ఇస్తా పని చేద్దాం అన్నాడు, లేదు అన్నాడు. సరే రేపు వెళ్దాం అనుకున్నా. సరే చికెన్ కోసమని షాప్కి వెళ్తుంటే వెళ్ళేదారిలో కూడా చెప్పాను కదా, నా కొరకు ఇక్కడ చర్చిలు పెట్టారా బాబు, ఇదంతా పెద్ద రాజకీయ కుట్ర అనుకుంటా వెళ్ళాను కదా. మీరు విన్నారు కదా. దూరం వాళ్ళేమో ఫోన్లో చూస్తారు, ఇక్కడ నేను తెలుగులో మాట్లాడినా మన ఇండియాలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలో వాళ్ళకి ఓపెన్ ఎయిర్ వాయిస్ ద్వారా ఆ వీడియోలో టీవీ ఫోన్ స్క్రీన్ ద్వారా చూపిస్తారు. సరే ఇప్పుడు నేను చోటుకి వెళ్తాను అనుకో, వీళ్ళు నన్నెట్ట కంట్రోల్ చేస్తున్నారు, నన్నెట్ట బాధిస్తారు అని చెప్తా. నేను వెళ్తాను అనుకో, నేను ఒక లొకేషన్ కాడికి వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్తానో నా బ్రెయిన్ నేను ఎక్కడికి వెళ్తానో వాడికి తెలుసు. లేదా నేను పలానా షాప్కి వెళ్ళేటట్టు నన్ను చేస్తారు. అక్కడ వాడి మనుషులు పెడతారు. పెట్టేసి ఎట్లా వాడి ఫోను చిన్నప్పటి నుంచి మనని టార్గెట్ చేశారన్నో, అప్పుడు టచ్ ఫోన్ లేవు కదా, మీరు అడగాల, మీకు అనుమానం రావాలా. టచ్ ఫోన్తో అవసరంలా, నాకు బయోడిజిటల్ ఐడి కొడతారు కదా, బయోడిజిటల్ ఐడి ద్వారా జస్ట్ మామూలు ఫోన్ ఉన్నా దానికి ఒక మెసేజ్ వస్తుంది వాడి భాషలో, తెలుగు భాషలో ఉన్నాయి, ఈయన ఎలా టార్చర్ చేయాలని. నేను వెళ్ళే లొకేషన్లో జియో లొకేషన్ ఆధారంగా నేను ఎక్కడికైనా పోని నన్ను లేదు గతంలో నన్ను పనికి తీసుకెళ్ళాడు. అసలు ఇప్పుడు వీళ్ళు గతంలో నెట్ చిత్రీకరించారు, ఇప్పుడు అటు చూపిస్తానని కూడా చెప్తా. గతంలో ఈ టచ్ ఫోన్లు ఈ టెక్నాలజీ, ఈ 4G టెక్నాలజీ లేవు కదా, మరి అప్పుడు నెట్ కంట్రోల్ చేశారు 2000 సంవత్సరం నుంచి. మీకు అనుమానం రావాలా అలా రాకపోతే మీరు మనుషులు కాదు, అలా రావాలా. 2000 సంవత్సరం నుంచి టార్గెట్ చేశారు. అప్పటి నుంచి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా వీటికి ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. అలా చేయాలంటే నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నేను పని దగ్గర ఎంతమంది నమ్మాను అంతమందిని ఉపయోగించి ప్రతి చోట ఇప్పుడు ఎలా చేశారంటే చెప్తానండి. మనం సామాన్యమి మన ఫోటోలు, మన వివరాలు ప్రభుత్వానికి ఇస్తాం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం నడిపించడానికి జనాలు ఎన్నుకున్న ఏ పార్టీ సంబంధించిన వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళని ప్రభుత్వం అంటాం. ఎలక్షన్ అప్పుడు మాత్రమే వాడిది రాజకీయ పార్టీ. ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళు ప్రభుత్వాధినేతలు అవుతారు. ఓకేనా, దట్స్ ఆల్. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం వివరాలు ఇస్తామో మన వివరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మన ఫోటోలు, వివరాలు అన్నీ అవి ఎవరు తీయగలుగుతారు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అప్పుడున్న పోలీసులు ఆ ప్రజా వివరాలను వాళ్ళు దొంగిలించగలుగుతారు. అర్థమైందా? 2024 వరకు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నా చేతులు అధికారం లేదు, నా చేతులు అధికారం ఉంటే నేను ఏమైనా చేయగలను, భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చేపాడు. జగన్ ప్రభుత్వం పోయి సంవత్సరం ఈ కుట్ర నుంచి ఎందుకు పట్టించుకోవట్లా? అడగొచ్చుగా. సరే అది వేరే టాపిక్, అదంతా బయటకు వస్తుంది. ఇప్పుడు 2004 దాకా జగన్ అనేవాడు రాజకీయంలో లేడు. జగన్ అనేవాడు రాజకీయం లేకుండా నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎట్టెక్కిస్తారు? ఎవరు ప్రభుత్వం ఎక్కించబడింది? 1999 నుంచి 2004 దాకా ఆంధ్రాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తెలుగుదేశం. 1999 నుంచి 2004 దాకా పొన్నూరుకి ఎమ్మెల్యే దూళిపల్లేంద్ర. 1999 నుంచి 2004 దాకా రేపల్లికి ఎమ్మెల్యే మొమ్మన వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం వాళ్ళు. ఈ ఆట ఎప్పటి నుంచి మొదలైనట్టుంది? 2000 సంవత్సరం నుంచి మొదలైనట్టుంది. ఈ కుట్ర బయట అంటే ఎవరు చెప్తారంటున్నాను? వాళ్ళ కమ్మోళ్ళమ్మ ప్రసన్నమ్మ గారు బైబిల్ ప్రమాణం చెప్పిద్ది. నన్ను మా ఆంటీ ఇప్పుడు మా ఇంట్లో కాడిని చల్లేటప్పుడు పక్కన ఎదురు మంగళ కాలనీ ఉంటుంది, అందులో ఒక చర్చి కడతారు. నా కొరకు కట్టించిన చర్చి. ఇక్కడ మా ఇంటి పక్కన ఒక చర్చి కట్టించారు, నా కొరకు కట్టించారు. నన్ను ఫోర్స్ఫుల్గా టార్చర్ చేస్తాను భవిష్యత్తులో. మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అమ్మాయిల పేర్లు ఉన్న పాటలు పాడిచ్చా. ఇప్పుడు నిన్న ఉదయం అక్కడ పనికాడికి వెళ్ళి అక్కడ అమ్మాయిల పేర్లు ఉన్న పాటలతో, అక్కడ పక్కన ఏదో గుడి ఉంది, హిందూస్ టెంపుల్, అదేదో గుడిలో పెట్టి పాటలతో నన్ను హెరాస్ చేశారు నిన్న అనగా నవంబర్ 1 తారీఖున శనివారం. మీరు చూశారు కదా. అంటే నేను చూసేదాన్ని బట్టి, పిలిచేవాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, నా మాట్లాడి తాగేసి పరిస్థితి బట్టి నన్ను కంట్రోల్ చేస్తారు. అలాగా వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నేను అట్లా వెళ్తున్నా కదా, మళ్ళీ మాదిగొళ్ళు అతను హానోక్ పాస్టర్ అనే అతను బైబిల్ ప్రమాణం చెప్తాడు. అతన్ని 2000 సంవత్సరంలో మా అక్కల ఇంటికి ప్రార్థనలు తీసుకొచ్చారు. ఇక్కడ బడుగు పరిశుద్ధరావు అన్నాడు, బడుగు రమేష్, బడుగు సమర్పణ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు, మా ఇంటికి వచ్చాడు పాస్టర్. అంటే ఇక్కడ మాదిగులు, కమ్మలు చిన్నప్పటి నుంచి కుట్రలో పార్టిసిపేట్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ రోజు అప్పుడు పక్కన పెట్టండి, ఈ రోజు వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా బైబిల్ ప్రమాణం చేసి, ఇబ్బంది ఏం లేదు, చెప్పాలా. ఇప్పుడు నేను అక్కడ అదే అన్నా, రేపు పొద్దున సాక్షి చెప్పాలంటే ప్రార్థన చేసుకో అని అంటే పోతున్నాడు అతను. అతనితో పాటు వచ్చినాడు. ఏమి ఎట్లా కనపడుతున్నావు సమాజానికి? వాళ్ళ చేతి కూడా టార్చర్ చేపిస్తూ ఉన్నారు, బాగా గమనించండి. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, అట్లా చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఉండే అమ్మాయిల పూలు మహిళ ఎక్కడ ఉంటారు నాకెట్ట తెలిసిందండి. పెద్ద లేకపోతే నేను పెద్ద పోటుగాని నీరునని రారా పోటుగాడా ధీరుడా ఈరుడా అని చెప్పి వాళ్ళు ఎగేసుకుని నా కొనుక్కుంటారు. నేను పాపం చేస్తాను కాలుతో ఉంటారా? అచ్చంగా నా ఇంటి పక్కన ఉండే మహిళలో నేను పెద్ద నీరుని పోటుగాడని రారా ధీరుడా ఈరుడని. అయినా నాకు 24 గంటల పాప ఆలోచన ఎలా వస్తాయి నాకు పాప ఆలోచనలు? 24 గంటలు పాప ఆలోచన చూపిస్తున్నారు. సరే, నా అంగం పనిచేస్తుందా? అంగం పనిచేయాలా? వీర్స్కెళ్ళం అవ్వాలిగా.
13 సంవత్సరాలు అనగా యుక్త వయసుకు వచ్చిన కాడి నుంచి కౌమార దశకు వచ్చిన కాడి నుంచి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా మనిషికి మగవాడికి వీరిస్కాలం అవుతుంది, అంగం స్తంభిస్తుంది. వాడికి నిజంగా కామ కోరికలు శరీరేచ్ఛలు ఉంటే నా బుర్రలో వీళ్ళు ఫోర్స్ఫుల్గా దౌర్జన్యంగా వాడి బుద్ధి అది వాడి గుణం అది వాళ్ళు ఎక్కించే మాటలు ఏంటంటే నా బుద్ధి అదే నా గుణం అదే అని ఆ అనుమానం నా మీద కలిగిస్తారు. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు ఈ పద్ధతిలో. అంటే సెల్ఫ్ డౌటింగ్, దే విల్ క్రియేట్ సెల్ఫ్ డౌటింగ్ అపాన్ మీ. నా మీదే నాకు అనుమానం పుట్టిస్తారు వాళ్ళు. దీన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. వాళ్ళు సూసైడికల్ థాట్స్ నా బుర్రలోకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఆత్మహత్య ఆలోచన నా బుర్రలోకి ఎక్కించి 2020 సంవత్సరంలో నన్ను చంపాలని చూశారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, చెడుగుపోయిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు నన్ను చంపాలని స్వామి మీద రాసించాలా. ఆ 4 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నా తెలుగుదేశం వాళ్ళు చేసిన టార్చర్కి 2020 సంవత్సరంలో. ఇప్పుడు నా దేవుడు నన్ను రక్షించాడు. చెడుగుపోయిన నడుపులో చేయలేదా? 4 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోలేదా? నా తెలియకనే ఫోర్స్ఫుల్గా నేను అట్లా. అప్పుడు కదా నేను ఎక్కడ పోయి బ్లడ్ టెస్ట్ చేసిన. అప్పుడు కూడా నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు, నా రిపోర్ట్లు మొత్తం ప్రైజ్లో ఉన్నాయి. ఇవన్నీ కుట్రలు కదా. సరే, ఈ కుట్రలన్నీ మీకు వేరే వీడియోలో అది చూసుకోండి. వీళ్ళు ఎట్లా నన్ను టచ్ చేస్తాను చెప్తున్నా. సో అట్లా ఇప్పుడు నేను వెళ్తున్నా కదా. గతంలో ఇప్పుడు నన్ను వాళ్ళు చెప్పిన చోట నన్ను పిలిపించి అక్కడ సెటప్లను పెడతారు. పోర్టబుల్ డివైస్ ఇంటి పక్కన ఉంటుంది. వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్ అంటారు. అంటే ఇట్స్ అ షార్ట్ రేంజ్ టెక్నాలజీ. అది తక్కువ దూరం నుంచి మనిషిని కంట్రోల్ చేయగలిగిన టెక్నాలజీ. ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది 1995లోనే ఇన్వెంట్ చేశారు, కనిపెట్టారు దీన్ని. ఇక తినే తాగే దాంట్లో LSD కలిపెడతారు. దాన్ని డెలిసిడ్ అంటారు వాడుక భాషలో. సైంటిఫిక్ లాంగ్వేజ్లో LSD అంటారు. లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ సైకోడెల్సిస్ మైండ్ కంట్రోల్ డ్రగ్. అది 1938లో ఆల్బర్ట్ హాఫ్మన్ అనే ఆయన స్విట్జర్లాండ్ రసాయన శాస్త్రవేత్త ఈ డ్రగ్ని కనిపెట్టాడు. అతని మీద అతను ప్రయోగం చేసిన 1940లో. తర్వాత దాన్ని అమెరికా వాడు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయిన CIA వాడికి ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళు రష్యా స్పైస్ మీద, చైనా స్పైస్ మీద అప్లై చేస్తున్నారు. ఇప్పుడు నేను అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో నా పేరు ఎక్కిచ్చారు. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన వ్యక్తుల లిస్టులో నా పేరు ఉంది. నేను హత్యలు చేశానా, మానభంగాలు చేశానా, దారి దోపిడీ చేశానా, హత్యలు చేశానా, యాక్సిడెంట్లు చేశానా, గొడవలు చేశానా, ఉగ్రవాద చర్యలు చేశానా, ఏం చేశాను? నా మీద కనీసం నా మీద నేర చరిత్ర ఉందా? నా మీద ఒక కేసు ఉందా? కనీసం నా మీద కేసు కూడా లేదు. నా రెండో భార్య నన్ను 2013లో జైలు పెట్టిందా కూడా. మరి నా మీద 2013 ఎక్కడ కేసు ఉంటే నా రెండో భార్య నన్ను జైలు పెట్టినప్పుడు వరబ్బాయి నీ మీద పలానా చోట కేసు ఉందా అని చెప్పి పోలీసులు తీసుకెళ్ళాలా. ఎంత 2000 సంవత్సరం నుంచి పోలీసులు కుట్ర చేసిన స్పష్టంగా ఎట్ట అర్థమవుతుంది. కానిస్టేబుల్ మురళీనుడు ఆ టింకిగడ దగ్గర ఫోన్ లాక్కుంటాడు. ఆ ఫోన్లో ఏం వీడియో లాక్కున్నాడు మురళీని లైట్ చేస్తే మొత్తం చెప్తాడు. 2000 సంవత్సరం నుంచి ఈ ఆట 2000 సంవత్సరం నుంచి మొదలైంది ఆట. నన్ను నేరస్తూ చిత్రీకరించిందే వీళ్ళు. పలానా సంవత్సరం వచ్చేసరికి ఇన్ని ఆర్థికంగా, మానసికంగా సర్వనాశం చేయాలా, కుటుంబ ప్రకారం సర్వనాశం చేయాలా, సమాజంలో వెధవ చిత్రించాలా, ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేయాలా. అలాగా కుటుంబాన్ని దూరం చేయాలా, బంధువులకు దూరం చేయాలా, సమాజాన్ని దూరం చేయాలా, సమాజం చేత ద్వేషించబడాలా. ఏంటి వీళ్ళతో కూడా తప్పు చేసాడా? అమ్మో ఈడు ఎట్టంటుడా, వీడికి ఇట్టంటారు అట్లా, ఏంటి వీడికి బుద్ధేది అబ్బే అంటే సమాజం నన్ను ద్వేషించాలా, అసహించుకోవాలా. అప్పుడు సమాజం ఎవడు కూడా అడ్డు చెప్పను చంపడానికి కూడా. అప్పుడు ప్రజల్లో నన్ను చంపించాలా. నేను అక్కడ ఏం చేస్తున్నారు పనికాడ ఆడు పిచ్చోని తీసుకొచ్చి చేస్తాను. మా చెరుపులో రామారావు ఒక పిచ్చోడు తెక్కులోడు తీసుకొస్తారు. ఎక్కడే తాగి సొంగాల్సి పడిపోతూ ఉంటాడు. ఆ రామారావునాడు ఓకేనా. ఆ తర్వాత ఇంకోటి ఎవడెవడో వచ్చి ఎక్కడే పడిపోతారు మక్కల ఇంటి కాడ. ఆడికి మా మక్కల ఇంటి పంపు కొట్టి నీళ్ళు బుందిలతో నీళ్ళు కూడా పోసాను. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ సాక్ష్యం. ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నాడు ఆగాగు ఉందాగా అనుకున్నాడు. నాకు అప్పుడు అర్థం కాల. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందిగా. చుట్టుపక్కల చిన్నప్పటి నుంచి అందరికీ నన్ను ఏదో చేస్తున్నారని పూర్తిగా తెలిసి వీళ్ళందరికీ బంధువుల స్నేహితులకి. మరి అదే నేను చెప్తుంది. వాళ్ళందరూ సహకారం తీసుకుని ఇంత నాగ్గా ఇంత తెలివిగా నన్ను ఈ పరిస్థితిలో పెట్టారు. ఓకేనా. అలా స్కెచ్ చేశారు. అంటే గతంలో నాకేం చూపించారో, ఏమి వినిపించారో, ఏం నా బుర్రలో ఎక్కించారు జ్ఞాపకాలుగా. అక్కడ 5% వాస్తవం ఉంటే 90% వీడు సృష్టిస్తాడు. దాన్ని అగ్మెంటేషన్ రియాలిటీ అంటారు, వర్చువల్ రియాలిటీ అంటారు. ఒక మాట చెప్తున్నాను అనుకో, ఆడియోటరీ హాలుసినేషన్, అది మీరు చూస్తారు. నా చెవి కినపడే మాట బట్టి, నా కంటి ముందు జరిగే సంఘటనలు బట్టి, నేను పీల్చే వాసన బట్టి, గ్రహించే రుసును బట్టి, తినేదా తాగేదాన్ని బట్టి, నాకు తాగే స్పర్శను బట్టి నాకు వచ్చే ఊహ తలంపులన్నింటినీ మీకు వినిపిస్తారు. నా మెదలో వచ్చే తలంపులు అవి మీరు చదవలేరు, కానీ నేను నా నోటితో ఫోర్స్ఫుల్ చెప్పిస్తారు. వాళ్ళు నా చేత చెప్పిస్తారు. నేను చెప్పకుండా మౌనం ఉన్నాను అనుకో, ఇటు దొంగ ఇటు ఎట్టంటాడు అని వీళ్ళు కంగారు భయపెట్టేస్తారు. నేను చెప్తేనేమో సమాజంలో సమస్యలు వస్తాయి. వీడు అటువంటి సమస్యలో నన్ను ఇరికిచ్చాడు. చెప్పపోతే నేను సమాజం ముందు చెడ్డడుకుంటా. అంటే అటువంటి పరిస్థితి నాకు కళ చేశాడు. అటువంటి పరిస్థితులు కళ చేశారు మీరు. స్వార్థపు సమాజం, అవినీతి పోలీసులు, కులపిచ్చిరాజు ఉగ్రవాదులు నన్ను ఈ పరిస్థితులు కళ చేశారు. దానికి నన్ను బాధ్యం చేసి అమ్మో వీడిని చంపేత పోయిద్దేమో, గొడవలు పెట్టుకున్నాయి. ప్రజలు భయం ఎక్కిస్తుంది మీరు కదా. నా కొరకు సమాజం ఎందుకు కొట్టుకోవాలా, వాళ్ళ కొరకు సమాజం ఎందుకు కొట్టుకోవాలా. ఇప్పుడు అప్పుడు అలా తీసుకెళ్ళి నన్ను వాళ్ళు అనుకున్న మనుషుల దగ్గర తీసుకెళ్ళి ఇట్లా నన్ను క్రియేట్ చేశారు.
జస్ట్ తినే దాంట్లో డ్రగ్గాలు పెడతారు. నన్ను ప్రేరేపించే మాటలు బట్టి, నన్ను రెచ్చగొట్టే మాటలు బట్టి జస్ట్ నెట్ కంట్రోల్ అయిపోతాయి ఎల్ఎస్ డ్రగ్తో. ఇప్పుడేమో నేను ఒక చోటుకి వెళ్ళబోతున్నాను, వాడికి తెలుస్తుంది. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ మనుషులు పెడతారు, వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు వచ్చిపోతాయి. వాళ్ళ ఫోన్